అమ్మగారు నమస్తే అండి. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? దండమ్మ అండి. దొండమ్మ. బొటాల దండమ్మ. మా ఇంటి పేరు ఒటాలండి. ఉటాల దొండమ్మ. ఇల్లు మీదేనా? అదేనండి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఒకదాన్నే ఉన్నానండి. మీరు ఒక్కలే ఉంటారు. మరి తాతయ్య గారు? తాతయ్య గారు చచ్చిపోయారు. ముగ్గురు ఉంటారు. ముగ్గురిని మింగాను. అమ్మ బావుని మింగాను. ఇంకెవరో లేరు. నన్ను ఒక్కదాన్నే ఉండిచ్చాడండి. కుక్క మూతిమిండి లాగా నన్ను దేవుడు. అలాగే తాతయ్య గారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది చనిపోయి? జనాలు అవుతుందండి. 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. పిల్లలంటే మీకు మగ పిల్లల ఆడపిల్లల? ఇద్దరు మగోళ్ళు, ఒక ఆడపిల్ల. పుట్టింది చచ్చిపోయారు. ఎవరెవరు చనిపోయారు? ముగ్గురు పిల్లలు ఎవరు చనిపోయారు? ముగ్గురు చచ్చిపోయారు. ముగ్గురు చనిపోయారు. ఏ అమ్మ దేనికని? ఏమోండి మరి. ఏ వయసులో చనిపోయారండి? వాళ్ళకి ఎంత వయసులో చనిపోయారు? అసలు ఇలా పుట్టారు, అలా పోయారు. అసలు బతకలేదండి. పుట్టినప్పుడు పురుల్లోనే చిన్నపిల్లలు అప్పుడు చనిపోయారు. చిన్నప్పుడే పోయారు. ముగ్గురు పిల్లల సంతాన తల్లివి నువ్వు. అయినా ఎవరు లేకుండా అయిపోయింది అమ్మ తల్లి. అంటే ఇప్పుడు మంట తల్లి నన్ను అందించారు దేవుడు బాబా. ఒక దాన్ని అలాగే పింఛన్ డబ్బులు ఇస్తారు. అంటే ఇప్పుడు ఉంటే గనక వాళ్ళ పెళ్లిళ్ళు అవి చేసి మనవాళ్ళు ఎత్తే నా తోటి కన్నా వాళ్ళు అయ్యో పిల్లల్ని ఎత్తుకున్నారండి. మనవాళ్ళు ఎత్తుకున్నారు. తాతయ్య గారు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఒక దాన్ని ఉండిచ్చాను దేవుడు. మరి ఇప్పుడు మీకు పోషణకారం ఎలాగమ్మా? జగన్ బాబు దిగిపోయినట్టున్నారు. ఇప్పుడు రామారావు గారు ఏకమవసం అండి. మొన్న పెన్షన్ వస్తుందా మీకు? ఎంత వస్తుంది పెన్షన్? 4,000 ఇస్తున్నారు. ఆయన పెంచారు కదండి ఇప్పుడు. 4,000 పెన్షన్. మరి ఏం చేసావు? ఈ నెల వచ్చిందా పెన్షన్? ఇంకా రాలేదండి. అదే మొన్న 1st తారీఖుకి వచ్చింది. నా చిన్నగా మిగిలినవి ఉంటే అది మా తోడుకోలు గారు మనం పిల్లలు లేరు కదండి. మరి ఇంకా ఆడే మీదే బరం పెట్టుకుని ఆడికి ఇచ్చేసానండి. మొన్న లేక పుట్టాడు 20 సంవత్సరాలకి పిల్లోడు. ఆ పిల్లోడి పేరు మీద వేసి ఇచ్చేసానండి. తోడుకోలు గారు అబ్బాయి చూస్తారా మిమ్మల్ని? చూడమనే ఇచ్చేసానండి బాబీ గారు. చూడమని దిక్కు లేదు కదా, మీ పేరు మీద ఉన్నాను, మీరే ఇంకా ఆధారు, నాకు ఇంకేమో లేరు, ఎవరు అక్కర్లు వద్దు నాకు, మీరే నన్ను కట్టుకుంటూ చేసేయండి అని ఇచ్చేసాను. ఈ ఇల్లు ఎవరిది? మీదే స్థలం మీద? స్థలం మీద అందరు ఆ డాబా, ఆ తోడుకోలు దాస్తున్నాను చూడు, వాళ్ళ డాబా. దాని తర్వాత మాది మధ్య కొడుకుది ఇది. వంట చేసావా మా ఇప్పుడు? నువ్వు వంట చేసుకున్నాను, తినేసానండి. తినేసావా? పెట్టాలి కదా. మరి ఏమో ఇప్పుడు దాకా చూశాను, అదేడు పాటు తింటారేమో కానీ ముందని చూశాను ఇప్పుడు దాకాను. ఏముండేవు మరి? వంట ఏం చేసావా? దొండకాయ ఎప్పుడు చేసావా? కాయగూరలు అయ్యి అక్కడ ఇక్కడ తెచ్చుకుంటావా? నువ్వు వెళ్తావా తెచ్చుకోవడానికి? ఇక్కడికి వస్తారండి, కూరగాయలు తెచ్చుకుంటాను. అక్కడ వారం నాడు ఎప్పుడు వెళ్తాను, తెచ్చుకుంటాను. ఏ కూరన్నా, మాంసం తెచ్చుకోవాలన్నా, చేపలు తెచ్చుకోవాలన్నా ఊళ్ళోకి వెళ్ళాలి. వారానికి ఒకసారి ఇప్పుడన్నా తినాలనిపిస్తే ఆ మంగళవారం సంతండి ఇక్కడ, ఆ సంత పోయి నీళ్ళు తెచ్చుకుంటాను. చేపలు మాంసం అవుతుంది. ఇప్పుడు దొండకాయ ఉండాను. దొండకాయ ఏమి తెచ్చుకుంటున్నాను. తినేసావు? తినేసాను. ఇప్పుడు దాకా చూశాను. ఏంటి అప్పుడే పొద్దున్నే 10ంటికి వచ్చేస్తామన్నారు. ఏంటా అని చూశాను. ఆ పిల్ల చీపురు కావాలన్నదని భోజనం టయానికి వద్దామని ఆగాం మేము. భోజనం టయానికి వద్దామని మా అమ్మ వంట చేసి పెడతాది అన్నారు, అందుకని ఆగామన్నమాట. ఎందుకు తినమ్మా, మేము నీకు లాంటి వాళ్ళమే, ఎందుకు తినం? ఇప్పుడు మరి క్వార్టర్ రైస్ వస్తున్నాయా నీకు? వస్తున్నాయా? 5 కేజీలు ఇస్తారు. 5 కేజీలు సరిపోతున్నాయా? మరి లేదు, సరిపోవట్లేదా? ఇంకో కుంచుడు మీద ఇస్తారు 5 కేజీలు. ఇంకో కుంచుడు, ఒక కడ్డీ బియ్యమో కొనుక్కోవాలి. కొనుక్కట్లేదు అంటే ఇంకొద్ది ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రార్థన కాడిస్తారు నెలకి కేజీ 2 కేజీలు బియ్యము, సబ్బు, బట్టల సబ్బు. ఎవరిస్తారు? కాపులండి, కాపులు ఇస్తారు. తాంపాలు మండి వాళ్ళ కాపులు.
పోన్లే, చింతపండు మంచి మనసు ఉన్న వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఇస్తారండి. అయ్యి సరిపోతుంది చట్నీ అయ్యయ్య అలా కాలచాపం చేసుకో. చేసుకుంటానండి. నెల వచ్చిందాకా అమ్మా నెల మరి వచ్చాక తాతయ్య లేరు, పిల్లలు ఎవరు లేరు, బాధ అనిపించట్లేదమ్మా మమ్మీ? బాధ ఏంటి మరి, బాధ వస్తుంది, ఏం చేయాలి అమ్మా. అమ్మ అని వాళ్ళు లేరు. అది అమ్మి కడిపెడ తల్లి వెళ్ళిపోయింది అమ్మ పుట్టింటికి. తోడుకోళ్ళు చచ్చిపోయింది. మరి ఇంకెవరు ఉన్నారు? ఈ అమ్మగారు కొయ్యలో ఉంది వాళ్ళం. పిల్లలు ఉన్నారు, పిల్లలు చూస్తారు. పిల్లలు చూస్తా ఉంటారు. పిల్లలు చూస్తున్నారు. సరే మామ, నేను రైస్ అయ్యి ఇస్తాను, తీసుకో మరి. సరేనా? తీసుకుంటావా? కూడా సరుకులు ఉంటాయి, చూడు ఒకసారి ఏమున్నాయో. తీసి చూడు ఒకసారి. సరే సరే, ఇదిగో మామ, ఇదిగో నీకు బిస్కెట్ ప్యాకెట్, ఖాళీగా ఉన్న టైంలో తిను. ఇంకోటి, నువ్వు ఎప్పుడన్నా కూర వండుకోకపోతే కనుక ఇదిగో పచ్చడి ఉంటుంది, ఓకేనా? పంచదార, కందిపప్పు, సబ్బులు, పేస్ట్ అన్నీ ఉంటాయి, జాగ్రత్తగా వాడుకో. నువ్వేం కొనవసరం వద్దు, ఓకేనా? ఇదిగో దుప్పడిస్తున్నాను నీకు, చలికాలం వస్తుంది కదా. చీర కట్టుకో, చీర కట్టుకుని ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళండి, ఇంటికాడే ఉంటాను. ఇంటికాడే ఉంటావా? ప్రార్థనకి వెళ్తాను. ప్రార్థనకి వెళ్తావా? ఆదివారం మంగళవారం ప్రార్థనకి వెళ్తాను. కట్టుకుని ప్రార్థనకి వెళ్ళి, ఓకేనా? సరే మరి, ఉంటాను.